హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. నాది లెగ్ ఇంజరీ అవ్వడం వల్ల నేను వీడియోస్ పెట్టలేదు. మేమైతే హ్యాపీగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశికి బయలుదేరాం దర్శనం కోసం. బట్ మేము అక్కడ జరిగిన సంఘటన కొంచెం మమ్మల్ని ఇంకా చాలా బాధాకరమైంది. రామానాయుడు హై స్కూల్ పార్క్ ఉంది కదా, మేము అక్కడికే వెళ్ళడం జరిగింది. మేమున్న దగ్గర సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ కారణం ఏంటంటే అక్కడున్న మేనేజ్మెంట్ అండ్ ప్రజలు కూడా అన్నమాట. ఇద్దరిది కూడా చాలా రాంగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బిఫోర్ ఇన్సిడెంట్ చూస్తారు కదా, బిఫోర్ ఇన్సిడెంట్ అందరిని ఒక పార్క్లో వేస్తారన్నమాట. ఆ పార్క్లోని అప్పటికి ఇంకా క్రౌడ్ రాలేదు చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత క్రౌడ్ వచ్చిందో. ఇది 6 o'clock టైంలో అన్నమాట, అట్ 6 PM టైం. తర్వాత చూడండి క్రౌడ్ ఎంత వచ్చేసిందో. ఆల్ ఆఫ్ సడన్ క్రౌడ్ పెరిగింది. తర్వాత మా అందరిని ఏంటంటే ఒక గేట్స్ ఓపెన్ చేశారన్నమాట. ఆ గేట్స్ ఓపెన్ చేయగానే ఆ గేట్స్లో చాలామంది వెళ్ళి పడిపోవడం. ప్రజలు కూడా స్వార్థంగా మాట, కిందన ముసలోళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారు అవేం చూడలేదు, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. ఎవరి స్వార్థాన్ని కూడా గెంతుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా అవ్వక అట్నుంచి వాళ్ళు గేటు దూకి, ఇద్దరు కానిస్టేబుల్ కూడా పడిపోయాడు యాక్చువల్గా. అయితే గేటు దూకొచ్చి అందరినీ కంట్రోల్ చేసి ఒక దగ్గర ఒక 10 అంబులెన్స్లు వచ్చాయి. ప్రజల్ని కొంతమందిని పంపించి ఒక 5గురు చనిపోయారని తెలిసిందన్నమాట. చాలా బాధాకరమైన విషయం అది. సో వెరీ వెరీ సాడ్ అది. సో నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ వీడియో, ఇది చూసైనా సరే నెక్స్ట్ టైం ఆ ప్లేసెస్లో కొంచెం మార్పులు చేస్తారని. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ముందే కానీ పంపించుంటే ఈ సిచ్యువేషన్ జరగదు అక్కడ. నేను అందుకని ఈ వీడియో చేయడం జరిగింది, ఇంకా వేరే ఆశించి కాదు. థ్యాంక్ యూ ఆల్.